కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆపరేషన్ ఖగార్ ప్రభావం వల్ల మావోయిస్ట్ అగ్రనేతలు కొంతమంది, అలాగే దళ సభ్యులు కొంతమంది పోలీసుల ఎదుట లొంగిపోతూ ఉన్నారు. మావోయిస్ట్ అగ్రనేతలు దళ సభ్యులు లొంగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు నిఘా వర్గాలు అసలు మావోయిస్ట్ పార్టీ ఇప్పటి వరకు సమీకరించినటువంటి ధనానికి సంబంధించినటువంటి డంపులు ఎక్కడ ఉన్నాయి అనే దాని మీద ఆరా తీయగా వారికి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా, దాని ప్రకారంగా కోవిడ్ సమయంలో మావోయిస్ట్ పార్టీ వారి దగ్గర ఉన్నటువంటి నగదుని బంగారం రూపంలో మార్చినట్లుగా, కొన్ని డొల్ల కంపెనీల ద్వారా మావోయిస్ట్ పార్టీ తన దగ్గర ఉన్నటువంటి నగదుని బంగారం రూపంలో మార్చినట్లుగా ఇప్పుడు ప్రస్తుతానికి మావోయిస్ట్ పార్టీ దగ్గర 400 కోట్ల నగదు, 400 కిలోల బంగారం ఉన్నట్లుగా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మావోయిస్ట్ పార్టీ దగ్గర 400 కోట్ల నగదు, 400 కేజీల బంగారం ఉన్నట్లుగా నిఘా వర్గాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల మీద మీ విశ్లేషణ ఏంటంటారు? అంటే ఇటీవల కాలంలో మీరు అన్నట్టుగా చాలామంది అగ్రనేతలు ఊహించని విధంగా చాలామంది సభ్యులతోటి, దళ సభ్యులతోటి లొంగిపోవటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఖగార్ ఆపరేషన్స్ అనేవి చాలా విస్తృతంగా జరుగుతూ ఉండడం, ఫిబ్రవరి నాటికి మొత్తం అంతా కూడా అంటే మావోయిస్టులు లేకుండా చేస్తాము అని కేంద్రానికి సంబంధించి ముఖ్యంగా హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా ప్రకటించడం కూడా జరిగింది. అయితే మనం బతికుంటే బలిసాగు తినచ్చు, ఎందుకు చనిపోవటం అనవసరంగా అని చెప్పి చాలామంది లొంగిపోవడం. ఇంకొక విషయం ఏం జరిగిందంటే యాక్చువల్గా వాళ్ళు లొంగిపోయే ముందు వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు ఏవైతే ఉంటాయో వాటిని మిగిలిన నేతలకు ఇచ్చేసేమని వాళ్ళు అడిగినా కూడా వీళ్ళు ఆయుధాలతోటే లొంగిపోయారు. మీరు గమనిస్తే అంటే షరత్, అదే పోలీసుల షరతుని వీళ్ళు అంగీకరించి ఆ రకంగా వచ్చారు. ఒకటి, రెండు, వాళ్ళ మీద కోట్ల రూపాయల రివార్డ్స్ కూడా ఉన్నాయి అప్పట్లో. సో అంటే ఒకటండి, ఇప్పుడు నిజంగా ఆలోచిస్తే మీరు వాళ్ళ అడవుల్లో ఎలా బతుకుతున్నారు అని ఇంతకాలం ప్రజలకి ఒక సానుభూతి ఉండేది. మనం కనుక గమనిస్తే మనందరం ఏమనుకుంటాం, అయ్యో పాప వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అడవుల్లో, తిండి లేకుండా ఇది లేకుండా అని. కానీ ఇవాళ మీకు వచ్చిన అంశాన్ని మీరు గమనిస్తే కనుకైతే 400 కోట్ల రూపాయల నగదు, 400 కేజీల బంగారం అంటే ఒక సిటీలో బతికే వాళ్ళ దగ్గర కూడా ఉండదేమో, అంటే మామూలు జనజీవన స్రవంతిలో ఉండే వాళ్ళ దగ్గర కూడా ఉండదు. అంటే వాళ్ళు కాంట్రాక్టర్స్ని, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. ముఖ్యంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిషా, తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇట్లా వివిధ రాష్ట్రాల నుంచి అక్కడ వాళ్ళ నేతలు ఉంటారు. వాళ్ళు వసూలు చేసి కేంద్ర కమిటీకి పంపిస్తారు. కేంద్ర కమిటీ ఏం చేసింది అంటే, ఎంత తెలివంటే కోవిడ్ సమయంలో మనందరం కూడా మన ప్రాణాల అరచేతిలో పెట్టుకుని పక్క వాళ్ళని ఎలా కాపాడాలి, పక్క వాళ్ళ ప్రాణాలను ఆలోచిస్తుంటే వాళ్ళ నగదుని బంగారం రూపంలోకి మార్చారు. అంటే తెలివితేటలు ఎలా? 400 కేజీల బంగారం అంటే జస్ట్ ఇమాజిన్. అంటే అసలు మావోయిస్ట్ పార్టీ దగ్గర 400 కోట్ల నగదు, 400 కేజీల బంగారం ఉన్నట్లుగా నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే నిజంగా ఏంటి, ఏం జరుగుతుంది అసలు? ఏం జరగడం ఏంటండి, అది కూడా ఏం చేశారు వాళ్ళు, వాళ్ళ బంధువులు, సన్నిహితులు, భార్య, కుటుంబంలో ఉండే మిగతా వాళ్ళ పేరున వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేసేసి, తర్వాత వ్యాపార సంస్థలు పెట్టేసి, డొల్ల కంపెనీలు పెట్టేసి, అంటే జగన్కి వీళ్ళకి తేడా లేదు. మీరు గమనించండి, నేను చెప్తున్నది అది. అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏం చేశాడో ఒక మావోయిస్ట్ నేతలు కూడా అదే చేశారు. దీన్ని ఏమనాలి మనం? అంటే వీళ్ళు ఏం తీసుకొస్తారు, వీళ్ళేదో అంత సమాజం లేకపోతే ప్రజలందరూ సుఖంగా బతకాలని ప్రజలకి అన్యాయం చేసినట్టేగా. అంటే వాళ్ళ సిద్ధాంతాలను వదిలేసి వాళ్ళు సుఖంగా వాళ్ళు కష్టపడుతూ వాళ్ళ కుటుంబాలను రక్షించి వాళ్ళ బంధువర్గాన్ని రక్షించారు. ఇప్పుడు జరిగింది అది అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే వాళ్ళు అలా కంపెనీలు, ఇక్కడ ఇంకొక నాకు డౌట్ ఏంటంటేనండి, ఇట్లా కంపెనీలు పెట్టేసి, డొల్ల కంపెనీలు పెట్టేసి మరి నగదు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే ఎలా వచ్చింది అని మరి ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ ప్రశ్నించదా? నాకు అర్థం కాదు. డొల్ల కంపెనీలు ప్రారంభించింది మావోయిస్టులే, మావోయిస్టుల వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నప్పుడు నిఘా పెట్టాలి కదండి. ఇప్పుడు
కృష్ణ ఉన్నారు, కృష్ణకి డబ్బులు అనుకోకుండా వస్తాయి, మీ అన్నగారో ఇంకెవరో అందులో ఉన్నారనుకోండి, అప్పుడు నిఘా వర్గాలు మీ మీద దృష్టి పెడతాయి కదా. మరి ఇంత నగదు 400 కేజీల బంగారం ఇప్పుడు డెన్నుల్లో ఉందా, ఎక్కడ దాచారు అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. మీరు గమనిస్తే కనుకైతే చూడండి, ఇప్పుడు అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మనకి పరిస్థితి, మీరు ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి అన్నీ కూడా వీళ్ళతోటి. మనకి ఇందాక మనం చెప్పినట్టుగా 400 కిలోల బంగారం, తర్వాత 400 కోట్ల నగదు, ఎక్కడ నిధులు ఎక్కడున్నాయి అనేది కూడా వీళ్ళు అంచనా వేయలేకపోతున్నారు. తర్వాత ఆ పుత్తడంతా కూడా అడవుల్లోని డంపుల్లో ఉంచారా లేక బయట రక్షిత స్థావరాల్లో ఉంచారా అనే దాని మీద కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించేయట. తర్వాత జార్ఖండ్కి చెందిన పీపుల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుడు దినేష్ గోపేను ఆగస్టులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారట. దినేష్ తన భార్య, ఆమె బంధువుల పేరిట డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్స్ నుంచి సేకరించిన 20 కోట్ల నగదుని ఆయన వాళ్ళ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే కాంట్రాక్టర్ల నుంచి సేకరించిన అని ఇచ్చారు, కానీ కాంట్రాక్టర్లను బెదిరించి సేకరించిన అని ఇవ్వలేదు. బెదిరించని ఎట్లా రాస్తారు మీకు తెలుసా? బెదిరించకుండా కాంట్రాక్టర్లు మీకు ఎందుకు డబ్బులు ఇస్తారండి? మీరైనా బిజినెస్లు చేస్తారా లేకపోతే మీరైనా ఇళ్ళు కడతారా? నేను అడుగుతున్నది అది. బెదిరించడం అంటే వాళ్ళు చెప్తారా? కాంట్రాక్టర్స్ చెప్పుకోలేరు కదా. నువ్వు చెప్పావంటే చంపేస్తావని అంటారుగా, అందుకని వాళ్ళు బెదిరించారని చెప్పరుగా. నేను అంటున్నది అది. సో వాళ్ళు 20 కోట్లు బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించాక 6 లక్షలు క్యాష్ డిపాజిట్ చేస్తుంటే వీళ్ళు పట్టుకున్నారు. ఆ తర్వాత బీజాపూర్ పోలీసులు మూల్వాసి బచావో ముంచ్కు చెందిన 2 సభ్యులు బ్యాంకుల్లో 6 లక్షలు డిపాజిట్ చేస్తుంటే పట్టుకున్నారట. ఆ తర్వాత కొందరు నిధులు సేకరించి బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గతంలో మావోయిస్ట్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన ప్రద్యుమ్న శర్మ బంధువు ఒకరు చెన్నైలోని వైద్య కళాశాలలో చేరగా ఆమె ఫీజుకు కావలసిన 1,13,70,500 రూపాయలను బ్యాంకు ఖాతాల ద్వారా ఇచ్చినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఓకే, ఇప్పుడు మొత్తంగా మావోయిస్ట్ పార్టీ దగ్గర ఉన్నటువంటి నగదుని కానీ బంగారాన్ని కానీ ఎక్కడి నుంచి నిఘా వర్గాలు సేకరించబోతున్నాయి? అసలు నిజంగా వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదంటే అవి కేవలం అనుమానాలు మాత్రమేనా అంటే ఏం చెప్తారు? అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీకేమీ నిప్పు లేకుండా పొగొస్తుందా? వాళ్ళ దగ్గర లేకుండా వాళ్ళు ఆ డబ్బు పెట్టుకుని ఇంకో 5-6 ఏళ్ళు వాళ్ళు బతకగలరట హ్యాపీగా అడవుల్లో. అంటే ఇప్పుడు ఇంతమందిని పట్టుకున్నాక విషయాలు బయటకు వచ్చాయి కదండి. ఇప్పుడు మీరు డిపాజిట్ చేశారు, అలాగే చాలా మంది చేస్తారు, ఆ చేసిన వాళ్ళందరినీ పట్టుకున్నారు. నేను ఇందాక చెప్పింది అదే మీకు, వాళ్ళు ఏం చేస్తున్నారు నిఘా వర్గాలని. సో ఇప్పుడు తీగ లాగింది కాబట్టి డొంక కదులుతోంది. మొత్తం 400 కోట్లు ఇంకా ఎక్కువ ఉందో, బంగారం ఎక్కడుందో ఇవన్నీ బయటికి రావాలి. ఏది ఏమైనా ఇవాళ మావోయిస్టులు అనేవాళ్ళు వాళ్ళ కార్యకలాపాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళు సమాజం కోసం పోరాడుతున్నారా లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నారా అనేది తేటతెల్లమైంది మనకి. ఓకే మేడం, థ్యాంక్ యూ.